అనుకున్నట్లుగానే వాడి వేడిగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. తొలి రోజే ఆపరేషన్ సింధూర్ పహల్గాం దాడిపై రచ్చ నెలకొంది. వచ్చే వారం ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ ఉంటుంది. లోక్సభలో 16 గంటల పాటు చర్చించబోతున్నారు. రాజ్యసభలో 9 గంటల పాటు చర్చ ఉండబోతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం ఉండబోతోంది. సో కేంద్ర మంత్రులతో పార్లమెంటు వ్యూహంపై మోదీ చర్చించబోతున్నారు. ఇక ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఊహించినట్లుగానే వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ పహల్గాం దాడిపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఉభయ సభలు పదే పదే వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా. వచ్చే వారం పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతుంది. లోక్సభలో 16 గంటల పాటు, రాజ్యసభలో 9 గంటల పాటు చర్చ జరగబోతోంది. అధికార విపక్ష సభ్యుల వాగ్వాదం మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. आप प्रश्नकाल जैसे महत्वपूर्ण विषय पर जवाब मांगते हो, सरकार जवाब देने को तैयार है. ये सदन है. नारेबाजी करने के लिए आप सदन के बाहर जाओ. सदन में नारेबाजी करना उचित नहीं है. सदन में नियमों से सवाल उठाओ, सरकार जवाब देगी. పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు. విపక్షాల ఆరోపణలకి ఎలా సమాధానం ఇవ్వాలన్న అంశంపై చర్చించారు. అటు రాజ్యసభలో కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లికార్జున ఖర్గే. పహల్గాంలో మారణ హోమానికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఇప్పటికీ దొరకలేదన్నారు. పహల్గాం ఉగ్రవాదుల్ని పట్టుకోలేదు, చంపేయలేదు అన్నారు. తాము పూర్తి మద్దతిచ్చినా ప్రభుత్వం జవాబుదారీగా లేదని విమర్శించారు. యుద్ధం తానే ఆపానంటూ ట్రంప్ చెప్పడం మన దేశాన్ని అవమానించడమేనన్నారు ఖర్గే. हमने अनक्वेश्चन यानी कोई प्रश्न न करते हुए हमने ये सब कुछ उनको दिया, समर्थन दिया. लेकिन मैं चाहता हूं कि उनके तरफ से हमको मालूमात मिलना चाहिए. जैसा कि पहलगाम हमला 22 अप्रैल को हुआ था. अब तक आतंकवादी पकड़े तो नहीं गए, लेकिन हुआ क्या? एक मिनट लेकिन J&K में कम से कम इंटेलिजेंस इनकी सिक्योरिटी है, उसके बारे में उनका फेल्योर हुआ, ये उन्होंने ही कहा है. लेफ्टिनेंट गवर्नर ने कहा है इसमें इंटेलिजेंस फेल्योर है, ये एक्सेप्ट उन्होंने ही किया. ये हमारी बात नहीं सर. ఖర్గే వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బీజేపీ అధ్యక్షుడు నడ్డా. విపక్షం ఆపరేషన్ సింధూర్పై సభలో చర్చను కోరుకోవడం లేదని, కేంద్రం అన్ని వివరాలు సభలో వెల్లడిస్తుందని స్పష్టం చేశారు. और ऑपरेशन सिंदूर पर चर्चा नहीं चाहती. हम चर्चा करेंगे, हर तरीके से करेंगे. और ऑपरेशन सिंदूर के सारी पॉइंट्स को देश और दुनिया के सामने रखा जाएगा. और मैं यह भी बताना चाहता हूं कि आज दिन तक आजादी के बाद इस तरीके का ऑपरेशन नहीं हुआ जो प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हुआ है. I am not going into the details of it, but I would like to tell you, अरे गुस्सा मत करो भैया. అయితే కేంద్రం తీరుపై రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ గొంతు నొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బ్యూరో చీఫ్ గోపికృష్ణతో మాట్లాడదాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపికృష్ణ, ఇక ఇవాళ అనుకున్నట్టుగానే సభ ఎలా జరిగిందో చూసాం. సో రేపు సజావుగా జరిగే అవకాశం కనిపిస్తోందా? ఎస్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు వాయిదాల పర్వం కొనసాగింది. రేపు కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వారంలో ఈ ఆపరేషన్ సింధూర్ అలాగే పహల్గాం టెర్రర్ అటాక్ పైన పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే రేపు లేదు ఎల్లుండు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. యూకే అలాగే మాల్దీవ్స్ పర్యటనలో 4 రోజుల పాటు ఉండబోతున్నారు. సో నెక్స్ట్ ఆయన 26, 27 తేదీలకి మళ్ళీ భారత్ చేరుకుంటారు. సో నెక్స్ట్ వీక్లో ఈ పహల్గాం టెర్రర్ అటాక్ అలాగే ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బీఏసీలో దీనికి సంబంధించి సమయాన్ని నిర్ణయించడం జరిగింది. లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల సమయాన్ని నిర్ణయించారు. సో రేపు చర్చ చేపట్టే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే దీనికి సమాధానంగా ప్రధాని మోడీ కూడా దీనిపైన మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి
ఈ చర్చ ఎంపీలందరికీ అన్ని పార్టీలకి సంబంధించిన సమయం ఇది. ప్రధాని ఎంతసేపు అయినా సరే ఉభయ సభల్లో ప్రసంగించవచ్చు కాబట్టి సో ఈ ప్రధాని విదేశీ పర్యటన ముగిసిన తర్వాతనే ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ అలాగే ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు ఈరోజు ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇరు సభల్లో కూడా ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్, ఆపరేషన్ సింధూర్ అలాగే అమెరికా అధ్యక్షుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి సంబంధించి చేసిన ప్రకటనలు, ఫైటర్ జెట్స్ కూలిపోవడం, వీటన్నిటికి సంబంధించి ఇటు మల్లికార్జున ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ ఇతర విపక్ష నేతలు సభ లోపల బయట ఆందోళన చేశారు. అసలు సభలో మాట్లాడనివ్వలేదు. ఇటు రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మాట్లాడారు, మంత్రి కిరణ్ రిజ్జు మాట్లాడారు. కానీ రాహుల్ గాంధీ నేను మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష నేతగా నాకెందుకు మైక్ ఇవ్వరు, అది నా హక్కు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఏకపక్షంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్నారు, గొంతునకే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కేంద్రం తీరుని తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది కాంగ్రెస్ ఎంపీలంతా కూడా. సో ఈరోజు ఎటువంటి చర్చ కూడా పార్లమెంట్ సమావేశాల్లో జరగలేదు. తొలి రోజు పూర్తిగా వాషౌట్ అయిపోయాయని చెప్పాలి. వరుసగా వాయిదాల పర్వం మొదట 12 గంటలకి, ఆ తర్వాత 2 గంటలకి, ఆ తర్వాత 4 గంటలకి, ఆ తర్వాత రేపటికి వాయిదా పడిన పరిస్థితి ఉంది ఉభయ సభలు కూడా. సో రేపు కూడా పార్లమెంట్లో వాయిదా తీర్మానాలు ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా ప్రధానంగా ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ అలాగే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి అలాగే బీహార్లో ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి అలాగే ఇటు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంపీచ్మెంట్కి సంబంధించిన అంశంపైన కూడా ఇప్పటికే ఎంపీలంతా సంతకాలు చేయడం జరిగింది. కాబట్టి సో వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఈ ఫస్ట్ వీక్ అయితే ప్రస్తుతం బిజినెస్ జరిగే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ముగించుకు తిరిగి దేశానికి వచ్చిన తర్వాత ఈ అంశాలపైన అలాగే పార్లమెంట్లో ప్రభుత్వం పెట్టదలిచిన బిల్లులపైన కూడా సమావేశాలు సజావుగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి రేపు ఎంతవరకు ప్రభుత్వం సభను సజావుగా జరిపేందుకు ఏమైనా చర్చలకు అంగీకరిస్తుందా, లేక విపక్షాలు తమ ఆందోళనలు ఇదే తరహాలో కొనసాగిస్తూ సభను వాయిదా పరం కొనసాగుతుందా ఏంటి అనేది రేపు తెలియబోతోంది. సో చూడాలి. ముఖ్యంగా ఈ వీక్లో ఉండే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ వీక్లోనే ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ అలాగే ఆపరేషన్ సింధూర్ మిగతా అంశాలపైన చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఓకే గోపికృష్ణ. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అవకతవకలపై సిఐడి చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆటకు సంబంధం లేని హెచ్సిఏతోనూ ఏ రకంగానూ సంబంధం లేని జగన్మోహన్ రావు ఎలా గెలిచాడు? రాజకీయ అండతో గెలిచాడా? క్లబ్ మెంబర్స్ ని మేనేజ్ చేశాడా? బీసీసీఐ రూల్స్ ని తొంగులో తొక్కి జగన్మోహన్ రావు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డా అంటే అవునని అంటోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. అసలు ఎలక్షన్స్ నే రద్దు చేయాలంటున్నారు టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి. 2023లో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగాయి ఎన్నికల్లో. అర్హత ఉన్న ఓటర్స్ లిస్ట్ ని జస్టిస్ నాగేశ్వరరావు అప్రూవల్ చేసి కోర్టుకు పంపించారు. ఆ మెంబర్స్ మాత్రమే ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే 57 క్లబ్స్ ని సుప్రీంకోర్టు ఓటింగ్ నుంచి నిషేధించింది. ఎన్నికల ప్రక్రియని మాజీ ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ పర్యవేక్షించారు. జగన్మోహన్ రావు గోవ్లీపుర క్రికెట్ క్లబ్ ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చి నకిలీ సభ్యత్వం ద్వారా ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సభ్యత్వం సమర్పించిన డాక్యుమెంట్స్ లో మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ సంతకం కూడా నకిలీదని సిఐడి దర్యాప్తులో తేలింది. మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ సంతకం నకిలీదని తేలడంతో ఇలా దొంగ సభ్యత్వంతో ఎన్నికల్లో పాల్గొన్న జగన్మోహన్ రావు 23 మంది ఓటర్స్ ని మ్యానిపులేట్ చేశాడనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రావు గెలుపులో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల హస్తం కూడా ఉందని టీసీఏ ఆరోపిస్తోంది. అధికార బలంతో జగన్మోహన్ రావు గెలిచాడు తప్ప నిజాయితీగా గెలవలేదన్నది టీసీఏ వాదన. దొంగల సపోర్ట్ తోటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ అయిండు. అందులో ఒక ఓటుతో గెలిచిండు. 63 ఓట్లు వచ్చినాయని తెలిసింది మాకు. 63 ఓట్లు ఎట్లా పడ్డాయంటే అందులో 23 ఓట్లు ఫ్రాడే. ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేసి ఇగో బాబు ఇది ఫైనల్ లిస్టు, వీళ్ళు ఓటర్లు వీళ్ళని పిలిచి నామినేషన్లు తీసుకొని నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు ఎలక్షన్ కండక్ట్ చేయని అప్పచెప్పిపోతే ఇందులో ఎలక్షన్ సార్ ఇక్కడ చూడండి, ఇది క్లబ్ల లిస్టు, ఇది అప్రూవ్డ్ జస్టిస్ నాగేశ్వరరావు గారు అప్రూవ్డ్ చేసిన ఓటర్స్ లిస్ట్. ఏపీ సివిల్ సర్వీసెస్ టి దేవేందర్ అనేట ఆయన ఓటేయాలి. ఏపీ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషను టి దేవేందర్ అంటే ఆయన ఓటేయాలి. ఆయన ఆంధ్ర స్టేట్లో మర్జ్ అయినప్పుడు ఆంధ్రాగా గుర్తింపించారు. అదేవిధంగా కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మాకు ఇవ్వండి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరి చేతిలో ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్ నడుపుతుంటారో వాళ్ళ చేతిలో ఉంటారు. అంటే అప్పుడు క్రికెట్ పోర్ట్ఫోలియో దగ్గర పెట్టుకొని క్రికెట్ ఆటను బంతాట ఆడించుకున్న కవిత కేటీఆర్ల ప్రోద్బలంతో వాళ్ళ మనిషిని హెచ్సిఏ ప్రెసిడెంట్గా చేసుకోవడానికి జస్టిస్ నాగేశ్వరరావు గారు ఇన్స్టిట్యూషన్స్ క్లబ్ నుంచి ఎవరినైతే అప్రూవ్ చేసినరో ఆ రిప్రజెంటేటివ్స్ కాకుండా వాళ్ళ ప్లేస్లో ఈ 47 చోట్ల వాళ్ళ ప్లేస్లో వీళ్ళకి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ సైన్స్ హై స్కూల్ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అండి. దానికి డెంజిల్ బామ్ అంటే ఆయన ఒకప్పుడు పీటీగా పనిచేసిండు. స్కూల్లో ఉన్నప్పుడు ఈయన కోచ్గా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఈ ఆల్ సైన్స్ స్కూల్కి ఆయన ఓటేస్తాడు. ఇక్కడ రిప్రజెంటేటివ్గా ఆయన ఓటర్గా అప్రూవ్ అయ్యిండు. ఎట్లా అయింది నేను అడుగుతున్నా. ఇప్పుడు 47 ఇన్స్టిట్యూషన్ పేరు మీకు కాపీ సప్లై చేస్తా, మీరు వెరిఫై చేయండి.
అప్రూవ్డ్ లిస్ట్లో ఉన్నది ఒకటి. మీరు ఓటింగ్ మీరు అడగండి. ఇప్పుడు సిఐడి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ ఓటేసిన వాళ్ళు ఎవరొచ్చి ఓటేశారో చూడండి. తీగలాగితే డొంక కదిలినట్టుగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఒక్క ఓటు మ్యాజిక్ కోసం అన్వేషిస్తే రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి? సిఐడి దగ్గర రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే 6 days కస్టడీలో భాగంగా 5 రోజుల పాటు కూడా హెచ్సిఐ నిందితులను సిఐడి విచారించింది. అయితే తాజాగా రేపు ఒక్కరోజు మాత్రమే సిఐడి దగ్గర టైం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని అనూహ్య ట్విస్ట్లను టీసీఏ తెర మీదకి తీసుకొచ్చింది. గతంలో 2023లో జరిగినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఎలక్షన్లో 1 కాదు 2 కాదు అనేక అక్రమాలు చోటు చేసుకునేటువంటిది ప్రధాన ఆరోపణ. ఇందులో ఓట్లు వేసేందుకు వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ తరపు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధులకు బదులు కొంతమంది బ్యూరోక్రాట్స్ స్వయంగా ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలతోనే ఈ ఓట్లను ఐఏఎస్ ఐపీఎస్లు వేశారు అనేటువంటిదే టీసీఏ ఆరోపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మొత్తం 47కు పైగా ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఈ 47 ఇన్స్టిట్యూషన్స్లో దాదాపు 23 మంది బ్యూరోక్రాట్స్ వచ్చి ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎందుకు వాళ్ళు ఈ ఓటు వేయాల్సి వచ్చింది? అలా జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఇచ్చినటువంటి లిస్టులో ఆ ఇన్స్టిట్యూషన్ తరపున వేయాల్సినటువంటి ఓటు వేరే ఒక స్పోర్ట్స్ ఆఫీసర్కి ఉంటుంది. కానీ ఆ స్పోర్ట్స్ ఆఫీసర్ బదులు ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చి ఎందుకు ఓటు వేస్తారనేటువంటి దానిపైన సిఐడి దర్యాప్తు చేయాల్సిందిగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి క్లబ్స్ దాదాపు 2017 క్లబ్బులు ఉంటే ఇందులో 155కు పైగా క్లబ్బులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా రద్దు చేసి మొత్తం హెచ్సిఏ సొసైటీనే రద్దు చేయాల్సిందిగా టీసీఏ డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇక లిక్కర్ స్కామ్ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. A4గా అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన కస్టడీని కోరే ఆలోచనలో ఉంది సిట్. ముడుపుల లావాదేవీల్లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న అభియోగాలు ఉన్నాయి. అందుకే 5 రోజుల కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ నెల 23న కస్టడీ పిటిషన్ వేస్తారని తెలుస్తోంది. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అటు ఎంపీ మిథున్ రెడ్డి తరపున కోర్టులో అదనంగా పిటిషన్లు దాఖలయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఒక పార్టీ ఫ్లోర్ లీడర్ గా తనకి చూసే అవకాశం కల్పించాలని, అందుకోసం టీవీ ఏర్పాటు చేయాలని కోరారు. వారంలో కనీసం 6 ములాఖత్లు కావాలని, గదిలో తనకి కూలర్ ఏర్పాటు చేయాలని, ఇంటి భోజనానికి అనుమతించాలని మరో పిటిషన్ దాఖలైంది. కానీ రాజమండ్రి సెంట్రల్ జైలర్ వస్తేనే మిథున్ రెడ్డి పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే లిక్కర్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నుంచి పిలుపు వెళ్లింది. ఇవాళ ఉదయం 10 గంటలకి విచారణకి హాజరు కావాల్సి ఉన్న ఆరోగ్య కారణాలు, కొన్ని వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నట్లు చెప్పారు నారాయణ స్వామి. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు నారాయణ స్వామి. మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ సంస్థ నుంచి నారాయణ స్వామి బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ అయినట్లు అభియోగాలున్నాయి. మరోసారి నోటీసులు ఇచ్చి సాక్షిగా పిలిచి విచారించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, మిథున్ రెడ్డి ఎపిసోడ్ లో నెక్స్ట్ అసలు ఏం జరగబోతోంది? కోర్టు కస్టడీకి అనుమతిస్తుందా లేక ఇంటి భోజనానికి అవకాశం ఇస్తుందా? డీటెయిల్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటివరకు అరెస్టుల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. మిథున్ రెడ్డి అరెస్టు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు, అలాగే ఎంపీగా ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన కస్టడీకి కోరేటటువంటి ఆలోచన ఉంది సిట్. గతంలో 11 మంది నిందితులు ఈ కేసులో అరెస్టు కాగా వారంతా కూడా జ్యుడిషియల్ రిమాండ్లో, ప్రస్తుతం కొంతమంది నెల్లూరు జైల్లోను, కొంతమంది విజయవాడ జిల్లా జైల్లోనూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్పెషల్ రిక్వెస్ట్ మేరకు సెంట్రల్ జైలుకి ఎక్కడికైనా పంపాలని కోరడంతో ప్రత్యేకించి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా అక్కడ ఉన్నారు. ఈ మిథున్ రెడ్డికి సంబంధించి కస్టడీ కోరేటటువంటి అవకాశం ఉంది. ఎల్లుండి ఆయనకి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేయబోతున్నట్టు అయితే మనకు సమాచారం అవుతుంది. ఇక రెండోది, మాజీ మంత్రి నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చూశారు. 5 ఏళ్ల పాటు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన్ను ఈరోజు విచారణ రావాలంటూ సిట్ చెప్పింది. అయినప్పుడు కూడా ఆయన విచారణకు గైరు హాజరయ్యారు. తనకు అనారోగ్యంగా ఉన్న కారణాల రీత్యా విచారణ హాజరు కావాలంటూ కూడా ఆయన సిట్కి రిప్లై ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసే యోచనలో కూడా సిట్ ఉంది. మరోవైపు మిథున్ రెడ్డికి సంబంధించి కొన్ని పిటిషన్స్ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి గతంలో వీఐపీ, వీవీఐపీల కేటగిరీలకు సంబంధించినటువంటి అంశంలో జైలుకి సంబంధించి కావచ్చు, ఏసీబీ కోర్టు అలాగే కొన్ని న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను మెన్షన్ చేస్తూ అందుకు అనుగుణంగా ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా
కొన్ని పిటిషన్స్ దాఖలు చేశారు. అందులో ఒకటి ఇంటి భోజనాన్ని అనుమతించడంతో పాటుగా, రెండోదాన్ని పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి అక్కడ కూలర్తో పాటు అలాగే వాటికి సంబంధించినటువంటి టీవీ ప్రొవైడ్ చేయాలంటూ కూడా కోరుతున్నాం. మొదట పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మొదటి రోజు నుంచి తనకు అవకాశం కల్పిస్తే పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ సెషన్స్ చూసేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుంది. ప్రజా సమస్యలపై తాను ప్రతినిధిగా ప్రజా సమస్యలపై పనిచేయడం కానీ తాను ప్రజల నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు కాబట్టి తనకు అవకాశం కల్పించాలంటూ కూడా మిథున్ రెడ్డి కోరారు. సో మొత్తంగా చూస్తే లిక్కర్ స్కామ్ కేసులో వరుసగా అరెస్టుల ప్రక్రియ, రిమాండ్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని అరెస్టులు ఉంటాయనే సంకేతాలు ఇప్పటికే సిట్ పంపుతోంది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నారాయణ స్వామికి సంబంధించి మరోసారి నోటీసులు జారీ చేసినటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఇక మిథున్ రెడ్డి రిమాండ్ తర్వాత మళ్ళీ మారుమోగుతున్న స్నేహ బ్లాక్ పేర్. ఫుల్ డీటెయిల్స్ రాత్రి 7 గంటలకి 2 స్టేట్స్ లో చూద్దాం. డోంట్ మిస్ ఇట్. మూవింగ్ ఆన్. పులి పేరుతోటి మా మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తారా, ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా మారుస్తారా అంటూ ఆందోళనకు దిగింది గిరిజనం. జీవో నెంబర్ 49ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఆదివాసీల హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి, రాకపోకలు నిలిచిపోయాయి. ఉట్నూరు ఏజెన్సీ సహా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలు స్తంభించిపోయాయి. నిర్మల్, మంచిర్యాలలో బంద్ పాక్షికంగా కనిపించింది. అసలు ఏమిటి జీవో నెంబర్ 49? గిరిజనులకున్న అభ్యంతరాలేంటి? కొమరంభీం జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా మారుస్తూ 2025 మే 30న ఈ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో కొమరంభీం జిల్లాలోని 1492 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్గా మారిపోయింది. ఈ ప్రాంతం దాదాపు 10 మండలాల్లో విస్తరించి ఉంది. 339 గ్రామాలు ఈ కన్జర్వేషన్ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ 339 గ్రామాల్లోని ప్రజలందరూ కవ్వాల్ టైగర్ జోన్ తరహాలో తమను ఎక్కడ ఊళ్ల నుంచి వెళ్ళగొడతారో అని ఆందోళన చెందుతున్నారు. పోడు సాగుకు అనుమతిస్తారా లేక ఊరి నుంచే వెళ్ళగొడతారా అంటూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు ఈ జీవో నెంబర్ 49 వద్దంటూ ఆందోళనకు దిగింది ఆదివాసీ జనం. జిల్లా ప్రజానీకం, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా ఆదివాసీలకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవో 49 వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు ఆదివాసీలు. ఆదివాసీల డిమాండ్స్, వారి ఆందోళనపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, జీవో 49ను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బగ్గుమంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో పూర్తిగా బంద్ సక్సెస్ అయింది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో పాక్షికంగా బంద్ కొనసాగింది. అసలు జీవో 49 బంద్ పిలుపులకు కారణం చూస్తే జీవో 49ను దొంగదారిన తీసుకొచ్చారంటూ ఆదివాసులు చెప్తున్నారు. జీవో 49కు అసలు కారణం ఆసిఫాబాద్ జిల్లాను కన్జర్వేషన్ టైగర్ రిజర్వ్గా మార్చడం. ఈ కన్జర్వేషన్ రిజర్వ్, టైగర్ రిజర్వ్లో మేజర్గా మహారాష్ట్రలోని తడోబాలో పులుల సంఖ్య పెరగడం, ఆ పులులు వలస వచ్చి కాగజ్నగర్ కారిడార్ ప్రాంతంలోని పెంచికల్పేట్, బెజ్జూరు, కర్జల్లి ప్రాంతాల్లో ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో ఇక్కడున్న పులుల సంఖ్యను పెంచడంతో పాటు పులులను రక్షించే క్రమంలోనే కన్జర్వేషన్ టైగర్ రిజర్వ్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో భాగంగానే మే 30న 2025న జీవో 49ను తెర మీదకి తీసుకువచ్చింది. జీవో 49ను అమలు చేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో ఆదివాసీలు ఒక్కసారిగా బగ్గుమన్నారు. జీవో 49 కారణంగా దాదాపుగా 339 గ్రామాలు, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న 339 గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయని, ఈ గ్రామాలను కాపాడుకునేందుకు ఇప్పటికే పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను అటవీశాఖ అధికారులు కూకటివేళ్లతో పెకిలించే భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా అటవీశాఖ తీరుతెన్నులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవో 49 అమలైతే ఆసిఫాబాద్ జిల్లా ఇక పూర్తిగా పులుల జిల్లాగా మారిపోతుందే తప్ప ఇక్కడ ఆదివాసులు జీవించడానికి అవకాశం లేకుండా పోతుందని ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే జీవో 49ను రద్దు చేయాలన్న డిమాండ్ ముక్తకంఠంగా వినిపిస్తుంది. గతంలో కూడా ఉట్నూరులో సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముందు కూడా ఇదే సమస్యను ఆదివాసులు మా ముక్తకంఠంతో చెప్పారు.